హాయ్ అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా అండి? ఈరోజు మా లంచ్ రెసిపీ వచ్చి వంకాయ, మామిడికాయ బజ్జీ అండి. ఎలా చేయాలో చూద్దామా అండి? కడాయి పెట్టుకోండి. ఒక 4 టమోటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నేను సగం మామిడికాయ తీసుకుంటున్నానండి. సగం మామిడికాయని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అంతేకాకుండా సగం ఆనియన్ దీంట్లో వేస్తానండి. సగం ఆనియన్ పోపులో వేస్తానండి. చింతపండు కొంచెం వేసుకుంటున్నానండి. మామిడికాయ ముక్కలు వేస్తున్నాను కాబట్టి 5 పచ్చిమిర్చి వేసానండి. చీలికలుగా చేసి వేయండి. 1/4 కేజీ వంకాయలండి. 1/4 కేజీ వంకాయకి మామిడికాయ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఆ వంకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో నానబెట్టానండి. ఇప్పుడు ఆ ముక్కలు వేద్దామండి. వంకాయ ముక్కలు. ఒక 2 గ్లాసులు నీళ్లు పోయండి. ఆ ముక్కలు ఉడికేంతవరకు నీళ్లు పోయండి. వంకాయ ముక్కలు ఉడికేంతవరకు. ఇప్పుడు ఒక అర టీ స్పూన్ పసుపు పొడి వేయండి. మీ రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి. నేను కల్లుప్పే వాడతానండి. ఇప్పుడు బాగా కలపండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుందండి. మధ్య మధ్యలో మూత పెట్టండి. మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండండి. మాడకుండా ఉంటుంది. మూత పెడితే త్వరగా ఉడికిపోతుందండి. చూసారు కదండి, దగ్గర పడిపోయింది. కొంచెం అంటే కొంచెమే ఉన్నాయి వాటరు. వంకాయ, మామిడికాయ ముక్కలు బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేయండి. ఇంకాసేపు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మనం పప్పు ముద్దతో బాగా ఎన్నించుకుందాము. ముందుగా మనం మామిడికాయ ముక్కలు తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. లేదంటే బాగా మెత్తబడిపోతాయి మామిడికాయ ముక్కలు. తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బాగా ఎన్నిచ్చేసేద్దామండి. వంకాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం పోపు వేద్దామండి. ఒక 5 టీ స్పూన్ల ఆయిల్ వేసి పోపు దినుసులు వేయండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఆనియన్స్ వేద్దామండి. సగం ఆనియన్ ఉంది కదండి, దాన్ని సన్నలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్ ముక్కలు వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయండి. అంతేనండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పోపుని తీసుకొని పోయి మనము వంకాయ బజ్జీలో వేసేస్తామండి. చాలా ఈజీగా అయిపోతుందండి వంకాయ బజ్జీ. మామిడికాయ వేయడం వల్ల దీని టేస్ట్ ఇంకా సూపర్‌గా ఉంటుందండి. ఉట్టిగా వంకాయ బజ్జీ చేసుకునే దానికన్నా మామిడికాయ ఏసి చేస్తే ఇంకా టేస్ట్ అద్దిరిపోతుందండి. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాకు ఒక కామెంట్ పెట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పోపు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా ఉడకనివ్వండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ, మామిడికాయ బజ్జీ రెడీ అయిపోయిందండి. చూస్తుంటేనే యమ్మీగా ఉంది కదండీ! ఈరోజు మా లంచ్ రెసిపీ అండి. అన్నము, వంకాయ, మామిడికాయ బజ్జీ, బెండకాయ ఫ్రై అండి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.